హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ చెత్త నాకు ఇచ్చిన కూర్చోపోయా. సో బండ్లో మనం రెగ్యులర్ లొకేషన్లోనే ఇంకా శ్రావణ మాసం ఈరోజు ప్రారంభమవుతుంది. ఇవాళ ఏం వారం వేసినన్న శ్రావణ మాసం స్టార్టా బండ్లు ఇవ్వాలి నువ్వు తీసుకోవద్దా ఇప్పుడు బండ్లు అయితే దాదాపుగా మా ప్లాన్ కంటే కూడా సక్సెస్ అయినాం మీ ఆశీర్వాదంతో. నేను కనీసం ఓ 5-6 కార్లు అనుకున్నా కానీ స్థాయికి మించి మళ్ళీ ధర తక్కువ. ఇప్పుడు ఇది ఎక్కువ స్పోర్టు డీజిలే 2.5 లక్షలే అండి, 2,20,000 భారతదేశంలో కాదు. ఓ డబ్బున్న ఆయన కారు కొనుక్కొని ఆయన అప్గ్రేడ్ అవుతుంటే సరే వాళ్ళకు భగవంతుడు మంచి చదువు ఇచ్చిండు, మంచి జీతాలు ఇస్తుండు కాబట్టి వాళ్ళ దగ్గర ఇంకా తక్కువ రేటుకు కొనుక్కునే ప్రయత్నం. బ్రీజా 3.5 లక్షలకే అలై వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, మంచి నంబర్ 1 క్వాలిటీ. మీకు 2016 డిసెంబర్ నెల ఉంది ఎన్ఓసి ఇస్తాం. ఎన్ఓసి కోసం ఆఫీస్ ఓపెన్ చేసినాం. ఎన్ఓసి జిమ్మేదారి ఇక్కడ పెడుతున్నాం మేము. సో క్రేటా ఈ క్రేటా మంచిర్యాలకు పోతుంది. ఆ క్రేటా జయశంకర్ భూపాలపల్లి పోతుంది. కొయ్యూరు బిర్జితల భూపాలపల్లి అన్నట్టు అన్నోళ్ళు సొంత మచ్చిరు అదే కార్లు ఉన్నారు. బండ్లు అంటే పిచ్చెక్కాలి ఢిల్లీ కార్ తెలంగాణ. సో మాది కొద్దిగా ఎన్ఓసి డిలే ఉండే, ఇక్కడ ఎన్ఓసి మనమే డీలర్షిప్ ఓపెన్ చేసినాం. వింతేందంటే సొచ్చి చూసినాం ఇక ఎట్లయితే గట్లా. గా హైదరాబాద్ నాంపల్లి ఎమ్మెల్యే వేరే రాష్ట్రమైన ఏం పేరు ఉన్నది రాజాసింగ్. సో మనం ఇక్కడ కట్టినే ఓపెన్ చేసి ఆఫీసే ఓపెన్ చేసినామండి, ఏజెంట్ ఆఫీస్ ఓపెన్ చేసినాం. ఇక మనం కాదు, మనం మంది చేసి పాడేయడానికి అట్లా చేసినాం. సో మీరు ఆలోచన చేయండి, 5 లీటర్ల ఫుల్ బాటిల్ తీసుకున్నాం మా రూమ్లో, చికెన్ పెట్టినాం మా రూమ్లో. అంటే మా కొరకే, మంది కొరకు కాదు, అచ్చటోళ్ళకి కాదు. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం. ఆనందంగా ఆరోగ్యంగా ఉంటే మనం బ్రతుకుతాం. సో ఎప్పుడైనా అత్తగారు గొప్పగా ఉండాలి. భార్యకు సంస్కారం నేర్పిస్తే బువ్వ కూర పెడితే ఉడుకూర తింటే వాడు మాడికాయ పచ్చడి వెళ్ళిపోయాక తిన్నా వాని లైఫ్ టర్న్ అవుతుంది. ఏ ఇంట్లో స్త్రీ అయినా 90% దేవతే ఉంటుంది. ఎడ్డి ముఖాలు మొగ ముఖాలే ఉంటాయి. ఎందుకంటే అందరు బతకాలే లొల్లీలు కావద్దని మొగోడు ఆలోచిస్తాడు. నీ అవ్వ ఎట్లయితే గట్లయినా ఆడలు ఆలోచిస్తాడు. ప్రపంచమంతా ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ ఉండదు, దేశమంతా ఈక్వల్ ఉంటుంది కాబట్టి. సో చూడండి, ఈ క్రేటా వచ్చే నెల అయితే దీన్ని 10 ఏళ్ళు ఇక్కడ అయిపోయి ల్యాబ్స్ అయిపోతుంది. సో ఇమ్మీడియట్గా ఎన్వర్స్ తీస్తేనే బతుకుతాం. అందుకనే మా శ్రేయోభిలాషి మేము జడ్పీ చైర్మన్ జక్కుల అన్నకి ఇద్దాం అనుకున్నాం క్రిస్టా. సో ఆయన కోసం వచ్చి నేనే అవి 2 బండ్లు ఇవి వేరే అందుకొని పోతాండి బస్. చూడండి, అందమైన మహానగరం ఢిల్లీ, దేశంలో క్యాపిటల్ సిటీ. ఇక్కడ కానిదంటూ ఏముండదు. 30 రూపాయలకు తొక్కుడు రిక్షా దొరుకుతుంది. 3,000కు BMW ట్యాక్సీ దొరుకుతుంది. సో మల్టీ టాస్క్ ఉంటుంది కాబట్టి దీన్ని క్యాచ్ చేసుకొని ఎంతోమంది నేను ఢిల్లీ పట్టుకొచ్చిన, ఎంతోమందిని. సో మీరు ఆలోచన చేయండి, మీరు బిజినెస్ చేస్తామన్నా కూడా మేము అవకాశం ఇస్తాం. డీలర్స్కి మాత్రమే కార్లు ఇస్తాం. సో ఫుట్ రెస్ట్, సీట్ కవర్ చూసుకొని అన్ననే కొన్నది లోపల. అన్లాక్ చేయమని ఏమైంది? అన్లాక్ సీట్ కవర్ చూడండి, ఇవి మనం వేసినాం అటు వెనుక. డాష్ కెమెరా మొన్న పెట్టినా మనం వేసినాం. ఒకసారి ఇష్టంతో వేయించుకున్నాడు. కాకపోతే అలై వీల్స్ కంపల్సరీ అంటే ఇది అలై వీల్స్ కంపల్సరీ అంటే సెంట్రల్ ఏసీ అలై ఫుల్ మ్యాట్ కాల్ కింద నంబర్ 1 వేసినాం. అలై వీల్స్ కోసం మళ్ళీ అప్గ్రేడ్ కావడం జరిగింది. సో ఇది దయచేసి నేను ఫోన్ ఎత్తకపోయినా మీరు టెన్షన్ తీసుకోవద్దు, ఎందుకంటే ఫోన్లు వర్షపడేయండి, నాన్ స్టాప్ ఫోన్లు వస్తాయి. సో దానికోసమనే ఏ గ్లాస్ మారలే, పిన్ టు పిన్ ఒరిజినల్. ఇక తడతారేనా నా కార్లో కూర్చోరి. సో శ్రావణ మాసం చాలా అయింది కాబట్టి శ్రావణ మాసం చాలా అయ్యే రోజు ఢిల్లీలో ఉండాలి. ఆ భగవంతుడు, మేమైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్లాడ్ రాజన్న, కొండగట్ట అంజన్న, అక్కడ ఆ నియర్ బై ఏదైతే మా గ్రామం పోషావతల్లి, ఎవ్వనికి వాడు పుట్టిన కాడ పోషావతల్లి కంపల్సరీ, గ్రామ దేవత ఎల్లవతల్లి కంపల్సరీ, ఇంకా సమీప దేవతలందరూ కూడా. మాకు ముక్తీశ్వర స్వామి కాళేశ్వరము. సో వాడు దరిద్రుడు ఏంటంటే బాగా కోపం వస్తుంది. దేవుణ్ణి అభివృద్ధి పరిచే క్రమంలో జేసీబీ పెట్టింది కూడా వీడియో తీసిండు. అది తీసేది కాకుండా ఎమ్లాడల కులగొట్టి అంటే దాన్ని అభివృద్ధి పరంగా చేసిండు. మనం దీపం కూడా ఆరిపోయింది అనం కదా, కొండెక్కిందంటాం, చెడ్డగా ఎందుకు మాట్లాడాలి. సో దాన్ని కూడా చూపెట్టలే ఎమ్లాడ. సో మా సిద్ధిరాబాబు సార్ మరి అమ్మాయి కూడా చూపించిరా, ఎట్లా చూపించిరో బాగా కన్నీళ్ళు వచ్చినాయి. బాగా ఇష్టం నాకు కాళేశ్వరం, బాగా అంటే బాగా ఇష్టం. సో అది అభివృద్ధి అవుతుంది, దాన్ని కూడా గొలవట్టారు కాబట్టి దేవులు సాక్షిగా. నేను మొన్న రామేశ్వరం పోయినా, మా సారు ఐబీలో రమేష్ సారు
ఒక 2 నిమిషాల్లో ఆ పాప దానిలోకి లీగలే మా మేడం మేమిద్దరం పోయినాక సారు డైరెక్ట్ వాళ్ళ డీజీపీ గారు తెలుగాయనే తమిళనాడు డీజీపీ తెలుగాయన సారు. సో సార్తో డీజీపీ అంటే పోలీస్ దానిలో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అలా వారైతే కదా వాళ్ళే ఫోన్ చేస్తారు, తీసుకొని పోతారు. ఆ ట్రాఫిక్ పోలీస్ అని కూడా విషయం తెలియదు. సో 2 నిమిషాల దర్శనం అయింది. భగవంతుడు ఆ లింగాలను చూస్తే కళ్ళకు చక్కెర వచ్చింది. రామేశ్వరం పోయినాం, మన అరుణాచలం పోయినాం. తర్వాత తిరుమలలో 7 శనివారాలు చేద్దాం అనుకున్నాం, కానీ దేవుడు 7 రోజులు 7 నిద్రలు ఆడ చేసుకున్నాడు. సో భగవంతుని దగ్గర పోయొచ్చి ఢిల్లీకి వచ్చినాం. ఎవరికన్నా ఏదన్నా ఒకటి ఇచ్చుడు, ఒక్కొక్క కళ. సో నా కళ ప్రకారం డీజిల్, ఎయిర్ బ్యాగ్స్ అట్లాంటివి ఇస్తా. నా దగ్గర కూడా చాలామంది నా కస్టమర్స్ కూడా పేషెంట్స్ ఫేస్ చేస్తున్నారు యూనివర్సిటీకి దీనికి. సో అవి కూడా ఈసారి సమగ్రవంతంగా ఎదుర్కొని సొంతం ఆఫీస్ మనమే పెట్టినాం. మీకు యూనివర్సిటీ కావాలని నేను తీసిస్తా. ఢిల్లీలో 14 జిల్లాలు, DL 14 వరకే లాస్ట్. ఓన్లీ హైదరాబాద్ సిటీ అంత ఉంటుంది, ఢిల్లీ 30 కిలోమీటర్లు, అలానే 14 ఆఫీసులు ఉన్నాయి. సో వాటినన్నిటి కూడా క్లియర్ చేస్తాం. క్లియర్ చేసి మీకు అన్ని చెప్తాం. కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. మీ ఆలోచన ప్రకారం మేము ఇస్తాం. ఇక్కడ నుంచి ఇన్వాయిస్ వస్తుంది, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ నెల ప్లాన్లు చేసుకోండి, వచ్చే నెల ప్లాన్ చేసుకోండి. డిసెంబర్ వరకు ఒక్క ఊపు పీసి పెడదాం. మినిమం 150 కార్ల ప్లస్సే మీకు ఇస్తాం అనుకుంటున్నాం, భగవంతుని దయ. సో శ్రావణ మాసం అనే ఇక్కడ కావడి నడుస్తుంది, ఇక్కడ గంగమ్మ గంగాజలం. సో ఇదే గంగమ్మల తడుచుకుంటా వీడియో అయితే తీస్తున్నాం. సో ఆలోచన చేయండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ నిర్మల్ నుంచి ఇప్పుడు ఒక అన్న వీడియో కాల్ చేసిండు. ఇదే కారు మొట్టమొదలు పెట్టినప్పుడు రెడ్డి సాబ్ కల్వకుర్తి నుంచి 1,50,000 రూపాయలు వేసిండు. సో తనకు ఇంకో ఈ కారా చేస్తాం, లేకుంటే ఇంకేదైనా చేసేస్తాం. సో మా దగ్గర చాలా వెహికల్స్ ఉంటాయి. మ్యాక్సిమం క్రేటాలు, C లెటర్ క్రేటా కార్స్ C వస్తుంది కాబట్టి ఢిల్లీ D వస్తుంది. D అంటే 4, C కూడా 3 పవర్ఫుల్ లెటరు. సో అట్లాంటిది CM చీఫ్ మినిస్టర్ ఉంటుంది. మీరు మళ్ళీ ఆలోచన చేసుకోండి. రెడ్డి ఆర్గల్ పవర్ఫుల్ లెటర్ ఉంటుంది. రోల్స్ రాయస్, రేంజ్ రోవర్ అట్లాంటివి ఉంటాయి. సో అట్లాంటి వాటికి కూడా లెటర్స్ అవన్నీ మేము బాగా నమ్ముతాం. సో చూడండి, ఇక్కడ నేను మొట్టమొదటి ఫస్ట్ వీడియో ఇక్కడే నిమ్మకాయలు దొక్కించి కొబ్బరికాయ కొట్టి పెట్టిన. నేను అందరు నవ్వేది ఇక వీడికి పిచ్చికిట్లు వేసింది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టరు నార్త్ ఇండియాలో. సో మీరు ఆలోచన చేసుకోండి. చాలా పవర్ఫుల్ కార్స్ ఇస్తాం ఈ సంవత్సరం, చాలా మంచి కార్స్ ఇస్తాం ఈ సంవత్సరం. మాది వేరు. అబద్ధం అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, కారు ఒకసారి కొన్నాం అనుకో, దీనికి ఎంత పడ్డది, తెలంగాణలో ట్యాక్స్ ఎంత అయింది, బ్రోకర్ కమిషన్ ఎంత అయింది, పోవటానికి కష్టానికి ఉన్నది. కాబట్టి దాన్ని బేస్ చేసే ఇస్తాం. మీరు 1-2 సార్లు ఆలోచన చేసుకోండి. దాదాపుగా మొగోడై పుడితే ఒకసారి నువ్వు ఎంత సిన్సియర్గా హానబుల్గా, నేను కొన్ని చెప్తున్నా. సిటీలా డిక్కీ బలిసినోళ్ళు, డిక్కీ అంటే నడుం వెనకాలని ప్రాంతం అండి. సో మా ఊళ్ళో మేము అట్లా అనుకునేది, దీన్ని డిక్కీ అంటారు. సో డిక్కీ బలిసిన కోడి చికెన్ సెంటర్ ముందుకు వచ్చి తొడగొట్టిందండి అంటారు వాడు మోహన్ బాబు, ఆయన మహేష్ బాబు కృష్ణ కొడుకు. సో డిక్కీ అంటే బాగా అమ్మ నాయన పైసలు సంపాదిస్తే కుక్కలు పెంచుతారు. గ్రామీణ ప్రాంతంలో బర్రు పెంచుతారు. సో బర్రే అంటే మాకు కూడా బర్రు ఉన్నాయి. నేను నా 10th క్లాస్ వరకు గొర్రు, బర్రు, మేకలు అన్నీ ఉన్నాయి. మాకు 15-16 కిలోమీటర్ల వరకు మేకలు కాస్తుంది. పెద్దగుట్ట అంటే మాది ఉస్నాబాద్ ప్రాంతం. పెద్దగుట్ట సంజీవరాయని గుట్ట అని గుట్టకు రోజు మా ఊళ్ళో నుంచి పోయేది. సో ఆ ఎమోషనల్ ఇవాటి వరకు కూడా. మా కుక్క పేరు మైసరాజ్, నాతో పాటే మంచాలం అనుకునేది. నేను చిన్న ఉన్నప్పుడు కుక్క మీద నేను గుర్రమేకి తిరిగేది. సో ఆ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతం అనేది నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకదు. సో మనం ఇవాళ భగవంతుడు నన్ను మొన్న అరుణాచలం తీసుకుపోయాడు, మొన్న తిరుపతిలో రోజుల నుంచి మళ్ళీ ఇటు పంపిండు ఇట్లా తిప్పుతా ఉన్నాడు. ఇంట్లో కుక్కని తిప్పినట్టు నన్ను దేవుడు దేశం అంతా తిప్పుతాడు. సో ఆ ప్రయాణంలో బాగా ఆలోచించండి. ఈ ప్రయాణంలో ఈ లైఫ్ ఆఫ్ జర్నీలో హానబులే అంతే. జీవితం ఎండ్ ఆఫ్ ద డే. మనం బర్రెని ప్రేమించినా ఒకటే, ఈ డబ్బున్నోడు కుక్కని నింపినా ఒకటే. బర్రెని మనం తింపుతాం, అది రూపాయి ఇస్తుంది, మనకు ఆందాం. వీళ్ళ కుక్కని ఇస్తుంది, వీళ్ళు చేసిన పాపాలు కుక్క మీకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో 2 అంశాలు. భగవంతుడు దాన్ని కూడా క్రియ, నీలోన గల శివుడు, నాలోన గల శివుడు, మనలోన గల శివుడు అన్నట్టుగా చెట్టు పుట్ట మట్టి అన్నిట్లు ఉన్నాయి. కాబట్టి సో మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం, మంచి చేస్తాం. మేమింత కడుపుకు ఆలోచించుకుంటాం. కొంత బాగేం కాదు, బాగున్నా కొంటవోము. ఎవరిని వానికి దేవుడు ప్రాప్తం చేస్తాడు. కాబట్టి సో మీరు ఆలోచించి ఢిల్లీ కార్స్ తెలంగాణలో సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అక్కడ సిద్దిపేటలో ఆఫీస్ పెట్టినాం. మనకు సిద్దిపేట నుంచి 5 కిలోమీటర్ దూరం. ఈ 5 రోజుల తర్వాత 2 కంటైనర్లు అయితే అనుకుంటున్నాం. కాబట్టి అక్కడ ఏంటంటే గ్రామం అన్న కాడ రెడ్డి రాజుల కాలనీ ఉంటుంది, మహారాజుల కాలనీ ఉంటుంది, ప్రతిది ఉంటుంది. సో ఎవడు పడితే వాడు కొంతమంది బెదిరిస్తారు లంజోడుకులు. సో నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, బెదిరించిన వీడియోస్ కూడా ఉన్నాయి. లంజోడు మాకు పైసలు కావాలి సిద్దిపేట అని ఒకడు అంటాడు. సిద్దిపేట మందపల్లి సర్పంచ్ మా అక్క అని ఒకడు అంటాడు లంజోడుకు. సర్పంచ్ దేవత అసలు వాళ్ళకి తెలియదు. ఈ వచ్చే లంజోడుకులు కూడా తెలియదు. చెడ్డ మాటలు మాట్లాడుతున్నా, క్షమించండి.
సో ఈ గాడి కొడుకులు ఏంటంటే మంది పుట్టిన లంచ్ కొడుకులు ఇట్లాంటి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. మనకి ఏం లేదు, తెల్లాలు వేస్తే డబ్బే కావాలంతే. నువ్వు షాప్ పెట్టినావు కావాలంటాడు. మాకు ఇప్పుడు సిఐలు కొత్తగా వచ్చిండ్రు, ఆఫీసర్లు ఎంత హానబుల్ అంటే మాకు 2 టౌన్ ఉండే ఉపేందర్ సారు రాజు ఆయన. ఎన్నడూ కూడా ఏ సమస్య వచ్చినా కూడా, అయితే రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ మనకు రెవెన్యూ అంటే నా హిస్టరీలో నేను జానారెడ్డి సార్ని చూసిన. కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ డిఫరెంట్. తెలంగాణలో ఆంధ్రాలో అయితే అసలు ఏం నడుస్తుందో తెలియదు. జగన్ అన్న అంటే అసలు ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టున్న పరిస్థితి. నిన్న జగన్ అనుచరుడు అల్లు అర్జున్ అతను ఒక ట్రెండ్ వేసుకొని ఖచ్చితంగా 6 గంటలు ఇంత హుషారుగా ఉండాలి అంత ప్లాన్ గీసుకొని చాలా హానరబుల్గా, ఎందుకంటే బాపులకే బాపు అమిత్ షా అనిపిస్తుంది రా అల్లు అర్జున్ కొడుకుని చూస్తే నాకు. ఎందుకంటే దేశాన్ని అమిత్ షా ఆడిస్తుండు డబ్బుతోని. నీ నక్సల్స్ రైత దేశం చేసిండు, పోలీసుల నోట్లే మన్ను పోసిండు. కొంతమంది హోంగార్డులు అక్కడిక్కడ పనిచేసుకుంటే నక్సల్స్ అలవెన్స్ వచ్చేది నెలకు 20,000 రూపాయలు. ఆ పొట్ట కొట్టిండు. నక్సల్స్ పేరు చెప్పి మాజీ ఎమ్మెల్యే గన్మెన్ ఉండే వాళ్ళ పొట్ట కొట్టిండు. సో ఈ అల్లు అర్జున్ కొడుకు కూడా గట్టి అనిపిస్తుంది నాకు. వాడు ప్రధానమంత్రి కాకపోతే వాడు పుట్టి వేస్ట్ అల్లు అర్జున్ కడుపులా. సో అట్లా అంటే నేను గ్రామీణ మా అయ్య కడుపులో పుట్టిన, నేను ఇంత ఇట్లా తిరుగుతున్నా. సో కొడుకు ఆ ప్రత్యేకత చాటాలి. సో అట్లనే తెలంగాణలో హోమ్ మినిస్టర్ ఎవరైతే రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడో, ఎవరు ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతారో ఎవరికి తెలియదు, ఏ పోస్టింగ్ ఇవ్వడం తెలియదు. తెల్లారిసరికి ఊడ్చినట్టు అవుతుంది. సో అంత హానబుల్గా నేను చూసినా. జానారెడ్డి సారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా మానాల ఎన్కౌంటర్ అయింది. ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడే ఆ నక్సలైట్లు అందరిని పిలిచిర్రు. అరే చర్చలు పెట్టి ఎవడెవడని పెట్టిరు, అన్నంలో విషయం వేసి టప్ప వేసి పార దగ్గర తెల్లారి ఇప్పుడు ఉన్న ఐపీఎస్ అంతా తెలుసు. కొంతమంది వీఆర్ఎస్ తీసుకున్నారు మొన్న దరిద్రుడు. సో అట్లాంటి మాకు హిస్టరీ మాకు తెలుసు, మేము చదువుకున్న నాది సోషల్ సబ్జెక్ట్. సో అవేర్నెస్గా మేము కార్లు అందిస్తాం. లైఫ్ అన్నప్పుడు అన్నీ ఉండాలి కాబట్టి మీరు కారు కూడా గెయిన్ చేయండి. మంచి మంచి ఆఫీసర్స్ కార్లు. లాస్ట్ ఇయర్ మా కలెక్టర్ గారు సీసీ గారికి జెన్ కారు, మేడం ఆర్డీఓ వాళ్ళ మీ పార్ట్నర్ ఆమె క్రేటా. సో కార్లు కూడా మీరు ఓన్ చేసుకోండి, యామ్ చేసుకోండి. సో ఒక డ్రీమ్ లాగా చేసుకోండి. పిల్లలకు మనం ఎంత పెంచినా, మొన్న ఒక 3 ఆడపిల్లలు, ఆడ జాతిని ఇట్లా సంబోధించదు. నేను వీడియోలో కాబట్టి నేను తిట్టకూడదు. సో 3 ఆడపిల్లలు ఉంటే వీళ్ళు ఆడళ్ళకు అవ్వయ్య పెడతారు. మరి మొన్న యూపీలో 3 ఆడపిల్లలు ఉంటే వాడు శ్మశాన వాటికి రాలే. అదే కొడుకుంటే కరణం పెట్టేటోడు అంటారు, మొగోడు పాపం అంటాడు కాబట్టి. సో మొగోడ్ ఈజ్ గ్రేట్ వరల్డ్లో. భార్య అనేది ఒక్కతే ఆస్తిని కాపాడుకుంటుంది, మిగతా భర్తను మాత్రం ఇబ్బంది పెడుతుంది. ఇది ట్రూత్. అది సో అంటే ప్రతి ఇంట్లో ఉంటుంది 99%. మీ ఇంట్లో తప్ప ప్రతి ఇంట్లో ఉంటుంది. ఎవరైతే తింటారో వాళ్ళ ఇంట్లో తప్ప ప్రతి ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే మరి మళ్ళీ నా మీదకి ఎవడ చెక్క, అందుకోసం మిమ్మల్ని కాదంటున్నాం. సో మీరు ఆలోచన చేసుకోండి. మా ట్రస్ట్ అనేది 99.9% నిజాయితీకి ప్రయత్నం చేస్తాం, 1% చేతులు ఎత్తేస్తాం. ఇది హానరబుల్, ఇందులో ఎటువంటిది ఏముండదు. సో మీకు ఇండియాలో బట్టలకి పిండినా కూడా మీకు 3.5 లక్షలకు బ్రీజా దొరకదు చెప్తున్నా. సో ఇది కూడా మీకు 2.5 లక్షలకు దొరకదు. ఇది 10 ఏళ్ళు అయిపోయాక ముందే మేము 10 రోజుల ముందు కొన్నాం. చెప్పని ఎన్వో సిద్దిపేటకు అప్లై చేసినాం రిషబ్ పేరు మీద. రిషబ్ ఆధార్ కార్డు కూడా మా ఇంటి పేరు మీద ఉన్నది. సో మీకు అట్లేం మేము ఎవడెక్కడ జాక్కొని ఎక్కడికి పోడు. పోలీసు తలుసుకుంటే చిటికలో ఏదైనా చేస్తుంది. అరే వాడు జూబ్లీహిల్స్ సిఐ ఉండే, మంచి తెల్ల కప్పలను ఎంజాయ్ చేసిండు. అంటే కప్ప అంటే మెత్తని శరీరం ఉంటుంది కాబట్టి స్కిన్ టోన్ హోల్డ్ ఉండేటోళ్ళను. ఇంకోడు ఐపీఎస్ కృష్ణారెడ్డి సార్ నాడు ఫుల్ ఎంజాయ్ చేసిండు. రేపు ఐపీఎస్ కూడా అవుతాడు చూడు. ఈ కేసులు ఎంటికతో సమానం. ఒకసారి లాండ్ ఆర్డర్ అడ్వకేట్ వకీలు భారతదేశ ప్రకారం చేసిన తర్వాత మన ఇంటికి కూడా ఎవరు వీకరు. సో ఇష్టపూర్వకంగా జరిగినవి ఉంటాయి కాబట్టి వయసు వచ్చింది, పాలు వచ్చినాయి, పాలు వంగినాయి, దానికి ఎవడేం చేయలేడు. అట్లాంటి ప్రతి ఇంట్లో జరుగుతాయి, ఊళ్ళో జరుగుతాయి, వాడలో జరుగుతాయి కాబట్టి వాటిని ఎవడేం చేయలేడు. సో కృష్ణారెడ్డి సారు రెడ్డి కాబట్టి రెడ్లకు హెల్ప్ చేసుకుంటారు. సో చూడండి, కంపల్సరీ మీకు ఢిల్లీ కార్స్ తెలంగాణ సూపర్ కార్లు ఇస్తుంది, అందమైన కార్లు ఇస్తుంది. సో ఆలోచన చేసుకోండి. తక్కువ ధరకి ఇస్తాం మేము. మా ఆఫీస్ ఉన్నది, ప్రతిదీ పిన్ టు పిన్ ఇస్తాం. మీరు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చేసుకోండి. ఇలా శ్రావణం అని లాస్ట్ 6 నెలలు కొద్దిగా గవర్నమెంట్ ఇటాటు ఉండే, ఎవరి దగ్గర పైసలు లేకుండే, ఇప్పుడు ఆల్రెడీ పైసలు ఊరినాయి. ఎవరి వానికి పైసలు ఉండే, మెల్లమెల్ల కార్లు దంచుకొని మంచి ప్రైజెస్లు ఇస్తాం. ఆల్మోస్ట్ నేను ఒక్కరోజునే 5 కార్ల మీద. అసలు మెరాకల్ అనిపించింది నాకు, టక్క డబ్బులు కొట్టేసింది. సో భగవంతుడు మనతో ఉన్నాడు. సో మీరు కూడా మనతో ఉంటారని ఆశిస్తున్నా. సినిమా ఏమైనా చెప్తావా? నమస్తే చెప్పు అంతే. జై తెలంగాణ, సిద్దిపేట, జై సిద్దిపేట. సతీష్ అన్న పెద్దపల్లి అంటే అదే కనీసం. చలో రిషబ్ బ్రో, థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ. ఖచ్చితంగా మనం హానబుల్గా ట్రై చేద్దాం మంచి వెహికల్స్ కోసం.